నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు అకామా లేని వారి సంఖ్య పెరుగుతూ ఉంది, అలాగే ఒక్కొక్కసారి తగ్గుతూ ఉందని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే భారతీయులు కావచ్చు, ఇతర దేశీయులు కావచ్చు, వివిధ రకాల కారణాల వల్ల తమ యొక్క రెసిడెన్సీని అయితే కోల్పోతూ ఉన్నారు. యజమాని వల్ల కావచ్చు, జీతాలు ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, తదితర కారణాల వల్ల వాళ్ళైతే తమ యొక్క అకామాను కోల్పోతూ ఉన్నారు. బయట పని చేస్తూ ఉన్నప్పుడు ఖాదీం వీసా మీద ఉంటే కానీ 600 దినార్లు, 700 దినార్లు, 800 దినార్లు చెల్లించినా కానీ నెల 2 నెలలకైతే కొంతమంది కువైట్ యజమానులు అకామా కట్ చేస్తూ ఉన్నారు. కువైట్ సెంట్రల్ స్టాటికల్ బ్యూరో తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం కువైట్లో నివాస ఉల్లంఘనదారుల మొత్తం సంఖ్య తగ్గుతూనే ఉన్నప్పటికీ 2025వ సంవత్సరంలో కువైట్లో 11,700 మంది ప్రవాసులు రెసిడెన్సీ ఉల్లంఘనలు నమోదయ్యాయని చెప్పేసి, ఇది గత సంవత్సరం కంటే 1000 కేసులు ఎక్కువని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. 2024లో 10,700 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు కువైట్లో ఉంటే 2025కి అది 11,700కు పెరిగినప్పటికీ నివాస నిబంధనల ఉల్లంఘనదారుల మొత్తం సంఖ్య వరుసగా మరో ఏడాది తగ్గిందని చెప్పేసి, కువైట్లో మొత్తం అకామా లేని ప్రవాసుల సంఖ్య 2025లో 80,800కు చేరుకుంది. 2024వ సంవత్సరంలో ఇది 81,500గా ఉందని చెప్పేసి ఈ గణాంకాలు సూచిస్తున్నది ఏమిటంటే కానీ అధికారులు కొత్త నివాస నేరాలను గుర్తిస్తూనే ఇప్పటికే ఉన్న ఉల్లంఘనదారుల స్థితిని పరిష్కరించడానికి తమ యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో అకామా లేని వారి సంఖ్య 80,800గా ఉందని చెప్పేసి సంవత్సరం కువైట్ దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 40 నుంచి 50,000 మంది అకామా లేని ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. దీనివల్ల కువైట్లో అకామా లేని వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని చెప్పేసి కొత్త చట్టాలు కావచ్చు, తనిఖీలు కావచ్చు, ప్రవాసులు ఉండే ప్రాంతాలలో అదే పనిగా నిఘా పెట్టి ప్రవాసుల రూములలో అలాగే ప్రవాసులు ఉండే ఏరియాలలో తనిఖీలు చేస్తూ ఉల్లంఘనదారులను పట్టుకుంటున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.